నెక్స్ట్ సీఎం ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్. ఎందుకని సార్? పథకాలన్నీ ఇస్తున్నాడు. సార్, ఈ సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారు అని చెప్పేసి అది బేకార్ మాట. సార్, మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి 10 ఏళ్ల తర్వాత చంద్రబాబు గారు వెళ్తారు కదా, ఏమంటారు? వాళ్ళ లావాదేవీలు వాళ్ళు మాట్లాడుకోవడం గురించి దానికి మాకు సంభాషణ కాదు. సార్, మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బాబు గారు పొత్తుతో వస్తున్నారు కదా, ఎలా ఉండబోతున్నారు? ఎలా ఉండేదే ఉంది, చెప్పుకునేది ఏమి ఉండదు దాంట్లో. అది లోగుట్టు, ఏదో కులం అభిమానాలు ఇవన్నీ జరుగుతుండేది అంతవరకు. పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు జగన్ గారిని ఓడించడమే నా లక్ష్యం అని చెప్పేసి చెప్పుకుంటారు జనరల్గా ఈ మాటలు. ఎవరికి ఏముంటుందో అది తర్వాత తెలుస్తుంది. సార్, మరి ఇప్పుడు జగన్ గారు భయపడడం వల్లే ఎమ్మెల్యేలు మారుస్తున్నారు అని చెప్పేసి అదేం కాదు, కొన్ని చోట్ల పనులు అవ్వలే పక్షంలో మారుస్తుంటారు. సార్, మరి ఇప్పుడు కొత్త ఎమ్మెల్యేలు చూసి జగన్ గారికి ఓటేస్తారంటారా? మార్చుతుందే దానికోసంగా. వాళ్ళు పని చేయలేకపోతే వీళ్ళు కొత్త వాళ్ళకి తీసుకున్నారు. అంటే కొత్త వాళ్ళని అందులో ఏం సందేహం లేదు. సార్, మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు నెక్స్ట్ సీఎంగా నిన్ను గెలవని నిన్ను ఇంటికి పంపించేస్తాను జగన్ అని చెప్పండి చెప్తుంటారు ఇట్నే. సార్, మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఒక సైకో రౌడీ మనల్ని పాలించినందుకు సిగ్గుపడాలి అని చెప్పంటారు. ఏదేదో చెప్పుకుంటుంటారు, అవన్నీ చెప్పుకునేవి కాదు. బరువు లేని మాట మాట్లాడుకోకూడదు. మరి ఇప్పుడు కాపులందరూ నా వైపే ఉన్నారు, యూత్ అంతా నా వైపే ఉన్నారు చెప్పుకుంటారు. ఇప్పుడు సాయిబులందరూ నాయమట్టు ఉంటారు అని అనుకుంటాను. కాసేపు మాట్లాడుకుంటాను, పనికి వచ్చింది లేవని లేదు. అలా ఏమి సార్, మరి ఇప్పుడు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు సైకోయిజం రౌడీజం బాగా పెరిగిపోయింది జగన్ గారు రావడం వల్ల. క్రమశిక్షణ తగ్గింది. రోడ్లు ఇవన్నీ ఎక్కడైనా కానీ అవి కరెక్ట్ లేవు. అవి కరెక్ట్ లేకపోయేటప్పుడు మనిషి ఇసుకుపడినప్పుడు మాట్లాడతాడు, కింద పడిపోయినప్పుడు మాట్లాడతాడు. జగన్ గురించి ఏంది రోడ్లు ఇట్ట చేశాడు అట్ట చేశాడు అని తిట్టుకుంటారు ఈ జనరల్గా. అది బాగుంటే ఏం లేదు. రాజధాని కంప్లీట్ కాలేదు కదా, రాజధాని వాళ్ళ ఆశలు తీర్చకుండా చేయటం తప్పు. వాళ్ళకి దావు చూపించి మాట్లాడాలి. వాళ్ళ ఆశలన్నీ దురాశ చేయటం కారణం ఏంటి? వాళ్ళందరూ ఎన్ని కుటుంబాలు, వాళ్ళ పిల్ల జల్ల మంచి చెడు వాళ్ళ గురించి ఆలోచించకుండా ఏదో మా పదవి కోసం మేము చూసుకుంటే ఎట్లా? మరి ఇప్పుడు ఆయన రావడం వల్ల రాష్ట్రం వల్ల అప్పుల పాలవటం అనేది అతను ఏంటంటే అందరికి పథకాలు ఇచ్చి అప్పుల పాలయ్యాడు. దేశం తినేస్తుంది, మాట్లాడుతుంటారు, తింటారు, మామూలే. ప్రజల గురించి దాని ఇస్తుంటే చాలే కానీ మిగతాది ఏమైపోయినా పర్వాలా, అప్పుల పాలవుతుంది అనేది ఒక బాధ. మెరుగైన పథకాలు ఇస్తారనేది అది వేరేది. ఆయన క్రమశిక్షణ వేరు, ఈయన క్రమశిక్షణ వేరు. ఈయన ప్రవర్తన వేరు, ఆయన ప్రవర్తన వేరు. జగన్ గారికి ఎన్ని వస్తారు అనేది పోయినసారి మీద తగ్గుతాయి. ఫామ్ చేస్తాం చేయకపోవటం మనం కూడా చెప్పలేము దానికి. ఎందుకంటే ఆయన క్రమశిక్షణ అయింది, ఈయన క్రమశిక్షణ అయింది. ఈ పథకాలు తీసుకున్న వాళ్ళు న్యాయంగా వేయాలా.